మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? రంజిత్ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. టీవీ9 ప్రతినిధి రంజిత్ కు సర్జరీ ముగిసింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు రంజిత్. డిశ్చార్జ్ చేయడానికి ఇంకా 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మోహన్ బాబు దాడిలో రంజిత్ తలకు ఫ్రాక్చర్ అయింది. రంజిత్ కు 3 చోట్ల జైగోమేటిక్ ఎముక విరిగింది. అయితే కంటికి చెవికి మధ్య 3 లెవెల్స్ లో ఫ్రాక్చర్ జరిగింది. అయితే రంజిత్ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. రంజిత్ పై దాడి ఆపరేషన్ తో షాక్ లో ఉన్నారు కుటుంబ సభ్యులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఎలెందర్ అందిస్తారు. ఎలెందర్, ప్రస్తుతం రంజిత్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సర్జరీ పూర్తయినట్టు తెలుస్తుంది. మరి సర్జరీ సక్సెస్ అయిందా? వైద్యులు ఏమంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది ఆయన కోలుకోవడానికి? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రైట్, నిన్న మోహన్ బాబు దాడిలో టీవీ9 సీనియర్ జర్నలిస్ట్ రంజిత్ గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సికింద్రాబాద్ సోమజిగూడలో ఉన్నటువంటి యశోద ఆసుపత్రిలో అయితే సర్జరీ అయితే కంప్లీట్ చేశారు. అది సక్సెస్ అయిందనేది వైద్యులు చెప్తున్నారు. కానీ ఆయన కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అనేది మాత్రం వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కంటికి చెవికి మధ్యలో ఉన్నటువంటి జైగోబాటిక్ బోన్ ఏదైతే ఉందో అది 3 లెవెల్లలో ఫ్రాక్చర్ అయింది. ఆ 3 లెవెల్లకు సంబంధించినటువంటి బోన్ని సరిచేయడానికి మాకు దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. సర్జరీ సమయం దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టిందనేది వైద్యులు చెప్తున్నారు. ఈ సర్జరీకి సంబంధించి ప్లాస్టిక్ సర్జన్తో పాటు ఆర్థోపెడిక్, అదేవిధంగా అనస్థీషియా, ఆర్థోపెడిక్ డాక్టర్స్ లెవెల్స్ ఆఫ్ దాదాపుగా 5-6 డాక్టర్ల బృందం ఈ సర్జరీ చేసింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో రంజిత్ ఉన్నారు. మరొక 3-4 అవర్స్ తర్వాత ఆయనని కుటుంబ సభ్యులు చూడడానికి కావచ్చు, జనరల్ వార్డుకు షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన సర్జరీ పూర్తయినప్పటికీ కూడా మాట్లాడడానికి కావచ్చు, కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందనేది వైద్యులు చెప్తున్నారు. ఈ టోటల్ ఇష్యూలో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి నిన్న దాడి జరిగింది. దాడి తర్వాత కుటుంబ సభ్యులు చాలా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ జరగడంతో పాటుగా ఆయన మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండడంతో పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన మాలలో కూడా ఉన్నారు. ఆ మొక్కుకొని ఒక మాల వేసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ మొక్కుకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా డిస్టర్బ్ అయింది. సో టోటల్ ఇష్యూలో ఫ్యామిలీ చాలా డిస్టర్బ్గా ఉంది. ఆయన కోలుకోవడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందనేది మాత్రం వైద్యులు చెప్తున్నారు. డిశ్చార్జ్ చేయడానికి ఒక 3-4 డేస్ తర్వాత ఆయన పరిస్థితిని బట్టి మేము డిశ్చార్జ్ చేస్తామనేది వైద్యులు చెప్తున్నారు. రైట్.